కొడుకో బిడ్డ? కొడుకైతే నువ్వు, కూతురైతే వేస్తాను. చెప్పాను మరి ఏం సంగతి? ఎప్పుడైనా కనబడతారు గెదరింగ్ వచ్చినారు ఎప్పుడైనా? ఎప్పుడు ఎప్పుడు వచ్చినా ఒకసారి సరే అదే ఎప్పుడు ఎన్నో తారీఖు అన్నా? రాజేష్ ఎన్నో తారీఖు వచ్చినావు? డేట్ నో. ఈ మధ్య ఎప్పుడన్నా? అదే ఎప్పుడు 26 మళ్ళీ వాళ్ళ అక్క కొడుకు వాళ్ళ అక్క పేరు అవన్నీ అడగండి. 25. గీతా హై స్కూల్లో చదివేటప్పుడు గీతకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఏ స్కూల్లో చదివినారు ఫస్ట్? గీతకి ఏ స్కూల్లో చదివింది? అన్ని స్కూల్లా? 10th క్లాస్ ఎక్కడ చేసింది? వచ్చాను 10th క్లాస్ గీతక్క 10th క్లాస్ ఎక్కడ చేసింది? పబ్లిక్ స్కూల్. ఎక్కడున్నావు ఇప్పుడు? తెలియదంట. ప్రస్తుతం ఎక్కడ ఉన్నది? ప్రస్తుతం ఎక్కడ ఇప్పుడు ఎక్కడున్నావో తెలియదా నీకు? ఇదే షాప్ తెలుసా? ఏ ఊర్లో ఉన్నాయి ఇప్పుడు? మీ సేవ మునగాలన్న? మీ సేవ మునగాల? నేను చేస్తాను మీ సేవ అయితే వేస్తాను, మునగాలైతే నువ్వు అను. మీ సేవలు వస్తాయి. ఇంకేంటి? వాళ్ళ అబ్బాయి పేరు వాళ్ళ గీత కొడుకు పేరు గీతక్క వాళ్ళ ఆయన పేరు ఏం పేరు? తెలిసే ఉంటుంది. ఒక్క నిమిషం. పెళ్ళి గీతక్క పెళ్ళి ఆడిందిరా? చేది నువ్వే నాడు మీ అక్క పెళ్ళికి వచ్చినారా? వాళ్ళ తర్వాత ఎక్కడ వేరు పెళ్ళి అయిన తర్వాత? ఏంటి చెప్పరా? పెళ్ళిన తర్వాత ఎక్కడికి వేరు? బీచ్ 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 ఫోటో దిగు. కరెక్టే కదా? ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ గురించి చెప్తావరా? మనం ఎట్లనే వాళ్ళు కూడా అంతే. ఎట్లా తెలుస్తుంది? దేవుడైతే చెప్తాడులే కానీ కొంచెం కూడా తెలియదు అన్న. జరిగిన దాని గురించి అలా తెలుసా? ఒక్క నిమిషం. చచ్చిపోయిన తర్వాత దేవలోకం స్వర్గలోకం అన్నీ ఉంటాయారా? అది తప్పు చేయొచ్చా? చనిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఐడియా ఏమన్నా? భూమి మీద అయితే కనుక వేస్తాను, లేదంటే కనుక నో అని. మీరు ఎక్కడ ఉంటారు? అదే ఎస్ అంటే భూమి మీద అంటే ఎస్ అనమాట కదా, లేకపోతే నువ్వు అనమాట. నువ్వు అనుడే ఎస్ అంట. స్వర్గంలో అయితే వేస్తాను. దేవుని చేసినారు. దయాన్ని దయ్యాలు నేరా? ఆత్మలు ఆత్మలు ఉన్నాయా? ఆత్మలు ఉంటే ఎస్, లేకపోతే నువ్వు. ఆత్మలా?
ఈ ఆత్మలు మనుషుల్ని చంపుతాయా? చంపితే ఎస్ అను, లేకపోతే నో అను. చెప్పనా రాశానా? దయాలు ఆత్మలు ఉంటాయి కదా, దయ్యాలు. కాదు చూపించి ఇక్కడ నేను దేవుడు. అన్న నీకు ఫ్యూచర్ గురించి కొంచెం తెలుస్తుందా? తెలిస్తే వేస్తాను అతను అసలు లైట్ కూడా జరిగిన దాని గురించి అదే అసలు ఫ్యూచర్ జరిగిన దాని గురించి జరిగిందని గురించి సరిగ్గా తెలుస్తుందంట. ఇందాక నారాజు గారు ఏం చేసిండు? పని కొట్టిందా కొట్టలేదా? కొడుతున్నావు వేస్తూ కొట్టబోతున్నావు. లైట్ ఒకటే పీక్. అరే ఆ రోజు బండి మీద వచ్చేటప్పుడు మీరు ముగ్గురు తాగొచ్చారా? డ్రైవింగ్ చేసి నువ్వేనా? ఇలా పని కొట్టింది కరెక్టే. ఇప్పుడు వేళ్ళు తీసేస్తే ఉత్త కాయని కదిలిచ్చి చూపుతా. సార్ తీసేయచ్చా వేళ్ళు? తీసేయండి ఒకసారి. కదిలిచ్చి చూపించు ఒకసారి. సార్ ఉంటేనేమో ఇస్తాను, లేకపోతే నువ్వు చూపాను. మా ఏళ్ళు ఉంటేనే కదుపుతావా? చెప్పనా మరి? మీ ఫ్రెండ్స్ కావాలన్నా ఏలుంటేనే కలిగిస్తావా, లేకపోతే లేదా? సార్ ఏం తీసేది ఇప్పుడు కాయం కదులుతుందా? కదపడానికి ట్రై చేస్తే అవ్వట్లేదా? మీ పేరు మీద ఇప్పుడు క్యాంప్ పెడుతున్నారా? క్యాంప్ ఫస్ట్ అక్షరం చెప్పు. మీ ఫ్రెండ్స్ పెడుతున్నారు ఫస్ట్ అక్షరం అండి. ఏంటిది? క్యాంప్ పెడుతున్నారు మీ ఫ్రెండ్స్. ఏ క్యాంప్ అది? ఆర్మీ క్యాంపా? రాజేష్ బ్లడ్ క్యాంపా? అదే అంటే వాళ్ళ హెల్త్ క్యాంప్ అన్న, రాజు హెల్త్ క్యాంప్. బ్లడ్ ఇస్తా. నీకేం కోపం ఉందరా? ఎవరి మీద కోపం ఉందా నీకు? సార్ కోపం ఉంటే వేస్తాను, లేకపోతే నువ్వు ఎవరి మీద? ఎవరన్నా చెప్పరా? నేను గుద్దాల పేరు చూపెట్టున్నావు. అక్షరం చెప్పాను, గుద్దాల బలుపు కొడతా. ఫస్ట్ అక్షరం చూపించన్నా. పేరు చెప్పాలి. సతీష్ అయితే వస్తాను, లేకపోతే చెంకన కూడా వాళ్ళు బుచ్చుకుంటుండ్రు. ఎందుకు ఏమన్నా నిన్న? కొట్టడం అయితే కే అని చూపి. కొట్టడం అయితే కే అని చూపి. చంపాడా? కొట్టవా మరి మేము? కొట్టమంటే వేస్తాను, లేదంటే నువ్వు అను. మరి నీ కోపం ఎలా తిరుగుతానా? తీసుకో. కోపం ఆల్రెడీ ఆడింది అయిపోయిందండి. ఎక్కువ ఉంది నాకు, మన నాకు దగ్గర ఉందా లేదా చెప్పండి. ఇస్తారు ఉంటే వేస్తాను, లేకపోతే నువ్వు చూసిన మీరా ఎప్పుడు నాకు కొడుతాడు. అశోక్ ఎప్పుడన్నా గెలిచినవా? ఈ మధ్య ఎప్పుడన్నా? అశోక్ అన్న క్రికెట్ బాగా ఆడతాడన్న సార్. అశోక్ క్రికెట్ బాగా ఆడతాడా?
దేవుడా బౌలింగ్ బాగా వేస్తాడు. బౌలింగ్ బాగా వేస్తాడు. నువ్వు ఏ హీరో ఫ్యాన్ రా? బౌలింగ్ బాగా వేయడాడు. కరెక్ట్ ఎత్తున్నాడు వైజాగ్ ఫ్యాన్. అశోక్ బౌలింగ్ బాగా వేస్తున్నారా? సార్ అదే క్రికెట్ అంటారు అదే రాయేష్కి ఎప్పుడు తెలుసు. నేను బాగా ఆడుతున్నా క్రికెట్. ఇది జరుగుతుందా? దేవుడా నీకు బాగా ఆడలా నేనన్నా లో అసలు ఆడలట్రా. ఇక్కడ బాగా క్రికెట్ ఎవరు ఆడుతున్నారు అందరికంటే? అక్షరం చూపించు. ఒక అక్షరం చూసి అందరికంటే బాగా ఆడేది. ఇక్కడ ఉందన్నా నాది. పైకి రావాలా? నేనే అంటుండ్రు. నారాజు కాదురా, నేనే అంటుండ్రా. నువ్వేనా? నువ్వేనా? నువ్వైతే నువ్వే కాదు. నేనైతే లో. చూసినవారా? నాగరాజు అంటే కాదు. చూసినవారా? తెలుసురా ఆయనకి. తర్వాత ఎవరు బాగా ఆడతారు? తర్వాత ఎవరు బాగా ఆడతారు? ఏ రవి నో. రఫీ ఆడ్డా? నో. రఫీ ఆడడా? నువ్వైతే ఆడుతున్నాను కదా. నువ్వు అంటే ఆడుతున్నాను కదా. అదే రఫీ ఆడితే వేస్తాను లేకపోతే నువ్వు. ఎస్ ఏ రఫీ తర్వాత ఎవరు ఆడతారన్నా? ఈ ముగ్గురు వేరే దిద్దురా రాజధానికి. ఇప్పుడు నా పేర్లో ఫస్ట్ అక్షరం ఏంటి చెప్పు. ఎవరన్నా? రాదు. నా పేర్లో ఫస్ట్ అక్షరం ఏంటో చెప్పు. నాకన్నా చెప్పు నాన్న గుర్తుందా? అసలు చెప్పాడు. కరెక్ట్. తర్వాత క్రికెట్ ఎవరు బాగా ఆడతారా? ఎల్ఐ తర్వాత కరెక్ట్. గోపి తర్వాత లాస్ట్ లాగా గోపి తర్వాత తర్వాత లాస్ట్ మరి నేను నాకు ఆడరాదా? నేను ఆడుతానా అన్నా. తెలుసా తెలీదా నేను ఆడతానని? బౌలింగ్ ఎవరు బాగా వేస్తారు? అందరు ఇట్లా తెలిస్తే వేస్తాను లేకపోతే నో. వీడిది రఫీ తర్వాత ఎవరికి ఏంటి రాదు. రఫీ రఫీ బౌలింగ్ చేయొచ్చు అట. ఎవరికి వేయచ్చు? నాకు బౌలింగ్ ఎవరికి? షీగిట అన్ని చూపెట్టలేదు అన్న. రఫీకి బౌలింగ్ చేయొచ్చా? నాకే వాడు ఆడినప్పుడు వేసిన రఫీకి బౌలింగ్ చేయొచ్చా? ఇప్పుడు నో అంటే నో. ప్రజెంట్గా ఇప్పుడు ఎవరు బాగా వేస్తారు? నీ పేరు చెప్తారా? రోజు వీళ్ళు క్రికెట్ ఆడే దగ్గరికి వస్తున్నావా? అన్న హై స్కూల్కి రా అన్న ఆడిపించుకుంటావు. ఎస్. ఈరోజు ఎవరెవరు ఆడారు క్రికెట్? మొన్న నారా రోజు మేము ఎక్కడ ఆడుతున్నారు క్రికెట్? స్కూల్ నేమ్ చూపెట్టు ఒకటి. చాలా ఆడుతున్నాం. ఎక్కువైతే అలా ఎక్కడ ఆడుతున్నావు చూపెట్టు ఒకటి. పబ్లిక్ స్కూల్ ఎవరు సిక్స్లు బాగా కొడతారు? గోపి పైన అక్కడ ఉంది. రాజేష్ పబ్లిక్ స్కూల్ ఎవరు సిక్స్లు బాగా కొడతారా? రఫీ ఎవరు సిక్స్లు బాగా ఎవరు కొట్టరా? రఫీ సిక్స్లు బాగా. హై స్కూల్లా మండ కూడా నుంచి అన్నాడు. మొన్న కార్డు మ్యాచ్ పోవడానికి కారణం ఎవడు? రాజు ఇదే రాసి దారిలో మరి తల్లి దీని అవ్వలేదు రాజు. మొన్న టోటల్ స్కోర్ ఎంత కొట్టిర్రు వీళ్ళు? నారాజు వాళ్ళు బ్యాచ్ స్కోర్ చెప్పవా? స్కోర్ ఎంత కొట్టిర్రు? 7 ఓవర్లకి ఎన్ని కొట్టిర్రు? 7 ఓవర్లకి ఎన్ని ఫస్ట్ కొట్టిర్రు? ఓవర్ మ్యాచ్ 4 ఓవర్లు కదా? 8 ఓవర్లు. 8 ఓవర్లు. 7 ఓవర్లకి ఎన్ని కొట్టిర్రు? లాస్ట్ మ్యాచ్ 8 ఓవర్లు. లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ 55 రఫీ. ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా 54. 54.
లాస్ట్ మ్యాచ్ చెప్పు అన్న. సెకండ్ మ్యాచ్ వీళ్ళు మొత్తం ఎన్ని మ్యాచ్లు ఓడిపోయారు, ఎన్ని మ్యాచ్లు గెలిచిరు, 7 ఓవర్ల మ్యాచ్లు ఎన్ని కొట్టినావు? ఎన్ని గెలిచిరు చెప్పు. ఒకటి అడగండి. ఎన్ని గెలిచిరు మ్యాచ్లు, ఎన్ని ఓడిపోయారు, మొత్తం ఆడిన మ్యాచ్లు ఎన్ని? మన ఆడిన ఆడే మ్యాచ్ లేదురా. ఒకటి 2 మా ఎంత పోయినాయి అన్న డబ్బులు? ఊరికే మా డబ్బులు ఎన్ని పోయినాయి అన్న మొన్న పావడాలకి? అంతే 1500. ఏ రాజేశ్వర దగ్గర ఉండి చూపుతుందట కానీ అయితే కష్టాలే కదా. ఎరా నీ ఆత్మ హై స్కూల్ గ్రౌండ్లో తిరుగుతుంది ఇంకా. ఎస్ కొంచెం నిమ్మలో గట్టి పెట్టక, అంత గట్టిగా పెట్టు. నేనేం పెట్టలేదు నీ దగ్గర పడితే అక్కడికి వస్తుంది రాజేష్. క్రికెట్ ఫ్యాన్గా అన్న మస్తు. అన్న నాకు మంచి బ్యాటింగ్ నేర్పరాదు అన్న. నేర్పుతా రాజులో మన ఇద్దరం క్రికెట్ ఆడింది గుర్తుందా? ఏ నేర్పుతాను రాగలే ఆనే పెట్టు. ఎస్ ఎక్కడ ఆడినా మన ఇద్దరం క్రికెట్. పేరు పెట్టమని హాస్పిటల్. ఇంకా హై స్కూల్లో ఆడినా, ఇంకేడ ఆడలేదా? ఇంట్లో ఇళ్ళ ప్లాన్ ఇంకా ఇల్లు ప్లాన్ అది అంటే అయ్యేదే ఇంకేం అనుకోవడం మనం. ఎక్కడికి రా జెట్ అంటే జెడ్ అంటే జెడ్పీహెచ్ఎస్ జెడ్పీహెచ్ఎస్ ఈ అంటే మరి ఇక్కడ హై స్కూల్ అక్కడ చెప్పి వచ్చేస్తాం. హాస్పిటల్ అది. ఇది హాస్పిటల్. హాస్పిటల్లో హాస్పిటల్ అది జెడ్ హాస్పిటల్ జెడ్పీహెచ్ఎస్. ఈ అంటే ఏందమ్మా? ఈ అంటే ఏంటిది? ఇలా ప్లేటా ఎస్ఆర్ ఏంటిది ఈ అంటే? ఈ అంటే ఇంట్లోనా? ఇంట్లో అయితే ఎస్. నువ్వు చెప్పురా అన్ని. నువ్వు ఇంగ్లీష్ మీడియం? నీకే తెలియాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనా? ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనా? ఎస్. మరి హెచ్ అంటే? హై స్కూలా కాదా? హై స్కూల్ హాస్పిటల్. జెడ్ అంటే? జెడ్ అంటే జెడ్పీహెచ్ఎస్ఆ కాదా? ఎస్. హై స్కూల్ అంటే హాస్పిటలా? హెచ్ అంటే హాస్పిటలా హై స్కూలా? ఎస్ అయితే హాస్పిటల్. హాస్పిటల్ ఆయన వీడియో